హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే విరాధిక వ్లాగ్స్. ఈరోజు మీరు ఫస్ట్ థింగ్స్ ప్లీజ్ లైక్ డూ షేర్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, నేను ఆఫీస్కి కూడా వెళ్తున్నాను, సోషల్ మీడియా కూడా చేస్తున్నాను. ఇది వచ్చేసేసి భోగి రోజు వ్లాగ్ అనమాట. ఇది ఇయర్ భోగి, లాస్ట్ ఇయర్ భోగిది కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇయర్ భోగికి నేను వేయలేను ముగ్గులు, నేను ముందర రోజు నేను ఆఫీస్లో వేశాను. ఇది ఆఫీస్లో ఎలా సెలబ్రేషన్ అయిందో కూడా నేను మీకు అది కూడా ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర, నేను అది కూడా పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసేసి ఇంటి దగ్గర నేను చేసుకున్నాను. ఈసారి ముగ్గులో నేను వేయలేదు, మమ్మీ వేశారు. నేను జస్ట్ కలర్స్ ఫిల్ చేశాను అంతే. ముందరగా అందరికీ హ్యాపీ భోగి, సంక్రాంతి, కనుమ. అయిపోయినందుకు లేట్గా పోస్ట్ చేసుకున్నందుకు నన్ను తిట్టకండి ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా టైం ఉండట్లేదండి, నాకు ఆఫీస్ మేనేజ్ చేసుకోవాలి, ప్లస్ ఆల్సో సోషల్ మీడియా మేనేజ్ చేస్తున్నా కాబట్టి తిట్టుకోకండి. ఈరోజు సండే తీరిగ్గా ఉంది కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో సంక్రాంతి అంటే ధూమ్ధామ్గా జరుగుతుంది. మేము కైట్స్ ఎగరేయం, కానీ మేము బొమ్మల కొలు పెట్టుకుంటాము, పిండి వంటలు చేసుకుంటాము. నెక్స్ట్ ముగ్గులు, గొబ్బెమ్మలు అలా చేసుకుంటాము. సో ఇదైతే నేను ముగ్గేస్తున్నప్పుడు మా తమ్ముడు భోగి మంట వేస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ అట్లానే జరుగుతుంది. నేను 4 years 5 years నుంచి మేము బొమ్మల కొలు స్టార్ట్ చేసాము. అంతకుముందు కూడా చేసేవాళ్ళం, కానీ మా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ వాళ్ళు మేము హైదరాబాద్లోనే చేసుకునేవాళ్ళం, ఊరికి వెళ్ళేవాళ్ళం కాదు. అండ్ ఒక్కసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం. బొమ్మలు మొత్తం కొలువులాగా పెట్టి భోగి పళ్ళు, రేగి పళ్ళు అలా పోసేవాళ్ళు. ఇప్పుడైతే అలా అవేం చేయట్లేదు. జస్ట్ మా వరకు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కైట్ అయితే మేము ఎగరేయము, మాకు అంత రాదు. ఎగరేస్తాం కానీ కొంచెమే ఎగరేస్తాం, మాకు అంత రాదు. ఆ డబ్బా మీద ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాంజాలు యూజ్ చేయకండి. మాంజా యూజ్ చేస్తేనే ఇప్పుడు కేర్ఫుల్గా ఉండండి బైక్ మీద అలా. అండ్ మేము ఏం చేస్తామంటే ఎవ్రీ టైం భోగి అయిపోయిన తర్వాత అదే ఆరిపోయిన తర్వాత మేము దాని మీద భోగి స్నానాలని చేస్తాము. లైక్ ఇత్తడి గిన్నెలో వాటర్ పోసి పెడతాం మేము. అది భోగి స్నానం అని అంటారు మా సైడ్ అయితే. ఎలా చేస్తారో నాకు తెలీదు. సో తెలంగాణ వాళ్ళైతే సకినాలు అలా చేసుకుంటాం, మేము అవి చేయము, సకినాలు చేయము. అప్పాలును ఇది కారపూస, శనగకారపూస అలా వేసుకుంటాము. ఇది వచ్చేసేసి మా కాలనీలో వేశారనమాట భోగి రోజున, అక్కడ తీసిన క్లిప్. ఇది వచ్చేసేసి ఫైనల్ అవుట్పుట్ ముగ్గు నేను వేసింది. మమ్మీ పతంగ్ వేయలే, నేనే వేసుకున్నాను మార్నింగ్. అండ్ అది కూడా అయిపోయింది. కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా దిగాను ఇంట్లోనేనండి. నేను ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నాను హైదరాబాద్లోనే, నేను ఊరికి వెళ్ళేదాన్ని కాదు. ఇంకా పెద్దగా ఇంకా కుదరేది కాదు మాకు. ఇది ఉండేది చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం, విజయవాడ వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. సో ఇది ఫొటోస్ అన్నమాట. అండ్ ఇది నేను తీస్తున్న ఫొటోస్. అదే గొబ్బెమ్మలు నేను చేసి పెడుతున్నాను అనమాట. గొబ్బెమ్మలు ఎవ్రీ ఇయర్ పేరంటం చేసుకుంటాం మేము. పేరంటం లాగా కాలనీ వాళ్ళని పిలిచి తాంబూలం ఇస్తాము. అది నేను క్లిప్ తీయలేదు, నేను ఈసారి తీయలేదు. ఎవ్రీ ఇయర్ చేస్తాను నేను, ఇలానే చేసుకుంటాం మేము సంక్రాంతికి. ఇలా గొబ్బెమ్మలు పెడతాం. యాక్చువల్లీ ధనుర్మాసం మొత్తం స్టార్ట్ డే ఆఫ్ ధనుర్మాసం నుంచి ఈ సంక్రాంతి వరకు కూడా గొబ్బెమ్మలు పెడతాం మేము. అదిగోండి అలా పెడుతున్నానని నేను మీకు చూపిస్తున్నాను. ఇది మేకింగ్ వీడియో అనమాట, గొబ్బెమ్మలు మేకింగ్ వీడియో. ఇది కొంచెం మిక్స్ అయిపోయింది. సో నేను ముందర రోజు కూడా పెట్టాను గొబ్బెమ్మలు. ధనుర్మాసం స్టార్ట్ నుంచి మేము పెడతాం ఈ గొబ్బెమ్మలు అనేవి. అండ్ ఇంకొకటి కూడా మేము చేస్తామండి, గొబ్బెమ్మలు పెట్టి తొక్కుడు గొబ్బెమ్మ కూడా చేస్తాం మేము. ఈ ఇయర్ నేను మర్చిపోయా చేయడము, ఎవ్రీ ఇయర్ చేస్తాం మేము అట్లా. ఇంకోటి ఏంటంటే నా కజిన్ బర్త్డే కూడా ఈ సంక్రాంతి టైంలోనే వస్తుంది. సో అలా సెలబ్రేట్ చేసుకుంటాం మేము.
గొబ్బెమ్మను కూడా అమ్మవారి లాగానే మేము పూజించుకుంటాం. రేగికాయలు, పువ్వులు అది కూడా కొంతమంది అలంకరించుకుంటారు. మేము అలా ఏం చేయము అలా కూడాను. అండ్ ఇక్కడ నేను 5 చేశాను గొబ్బెమ్మలు. అది మొత్తం సగం 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 క్లిప్స్ తీసాను నేను ఈసారి. మొత్తం పూర్తిగా తీయలేదు, తీసి చేశాను రౌండ్స్ అన్నీ చేస్తూ పెడుతున్నాను అనమాట. దానికి పసుపు కుంకుమ అలా అలంకరిస్తాము. కొంతమంది చాలా చిన్నగా చేస్తారు, కొంతమంది పెద్దగా చేస్తారు. మేము పిడకలంత సైజుగా చేస్తాము. ఆవు పేడ ఇంకా మిగిలితే మేము ఏం చేస్తామంటే పిడకలు కొట్టేసుకొని ఎండలో పెడతాం అన్నమాట. రథసప్తమి టైంకి మేము రథసప్తమి కూడా చేస్తాము. అది నేను షార్ట్స్లో పెట్టాను రథసప్తమి అనేది. నేను ఫుల్ వీడియో తీయలేదు. ఇది ఫుల్ వీడియో తీసి నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇదేనండి మా ఇంటి బొమ్మల కొలువు. మీకు సగమే కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ డే సంక్రాంతి రోజు మేము తీసిన ఫోటో. ఇది మా బొమ్మల కొలువు. ఇది చిన్న చిన్న, అది పెద్దగా రావట్లేదు. సో 16:9 రేషియోలో అంటే పెద్దగా రావట్లేదు. ఇదే మా బొమ్మల కొలువు. పప్పు సెట్ ఇట్లా చాలా వెరైటీగా పెట్టాము. ఈసారి క్రెడిట్ మా మదర్దే. లాస్ట్ 4 years నుంచి మా మదరే చేస్తున్నారు. నేను జస్ట్ హెల్పింగే, ఎప్పుడు నేను హెల్పింగే. ఈసారి కృష్ణుడి బొమ్మ తీసుకున్నారు మా మదర్. ఇది నేను సంక్రాంతి రోజు నేను వేసుకున్న అవుట్ఫిట్. అప్పటికప్పుడు వెళ్ళి కొనుక్కున్నాను నేను. ఈ వీడియోకి ఇంతే. ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమరాధిక వ్లాగ్స్. థ్యాంక్ యూ.